అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మన ఎలక్షన్స్ నిమిత్తమై మన జిల్లా ఎస్పీ గారు శ్రీ పి జాస్వా గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కమింగ్ ఎలక్షన్స్ గురించి ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. అంటే ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, మన స్టేట్ డిపిఎల్ లిక్కర్ కానీ, ఐడిఆర్ యాక్ట్ కానీ, తర్వాత ఈ గ్యాస్ సీజర్స్ కానీ, లేకపోతే ఈ ఓటర్లను ప్రలోభపెట్టే ఫ్రీబీస్ అంటే బంగారు ఆభరణాలు కానీ, బల్క్ క్వాలిటీలో వాచ్లు కానీ, ఉంగరాలు కానీ, వెండి వస్తువులు కానీ, అటువంటి వాటి మీద జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెక్కింగ్ మన తాలూకా సిఐ గారు, మన ఈస్ట్ సిఐ కులాయప్ప మరియు ఎస్ఐ ఓమహేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ 6:30 AM ఈ చిత్తూరు మండలము నగిరిపల్లి చెస్ట్కోటి కన్నికాపురం గ్రామ సమీపంలో ఈ బ్రిడ్జి వద్ద మాకు ఈ కారు ఒకటి ఎక్స్యూవీ కారును అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వెహికల్ చెక్ చేస్తే అందులో ఒక మేల్ పర్సన్, ఒక ఫిమేల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి తోట ముద్రకృష్ణ, తండ్రి వచ్చేసి నరసింహులు, కాలేపల్లి అర్జునవాడ, వరత్తూరు పోస్టు, జీడి నెల్లూరు మండలము. అలాగే ఒక 35 సంవత్సరాల వయసు గల స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు కర్పూరం జానకి, భర్త రజని, ఒగ్గువారిపల్లి, పాచికుంట పోస్టు, చిత్తూరు జిల్లా మండలము. అయితే వీళ్ళు కర్ణాటక నుంచి ఒక హోసూరులో ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ అంటే కర్ణాటక గవర్నమెంట్ మద్యం లిక్కరు దరిదాపు అంటే కార్నివాల్ XXX రమ్ 180 ml టెట్రా బాక్సెస్ 2 బాక్సులు మొత్తం 96 ప్యాకెట్లు, తర్వాత డబుల్ కిక్ ఫైన్ విస్కీ 180 ml 4 బాక్సులలో ఉన్నాయి. తర్వాత డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ 22 బాక్సులు మొత్తం 2112 ప్యాకెట్లు, మొత్తం కలిపి దరిదాపు 242 లీటర్లు, దరిదాపు ₹1,00,000 అక్కడ పెట్టి కొనుక్కొని వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక వేరే 5-6 మంది వ్యక్తుల ద్వారా అమ్ముతున్నట్లు మాకు ఒప్పుకోవడం జరిగింది. వీరికి అక్కడ రేటుకు ఇక్కడ రేటుకు అంటే ఎక్కువ అమ్ముతారు. అక్కడ ₹1,00,000 పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక ట్రిప్కు 40,000 మిగులుతుందని వాళ్ళు చెప్తున్నారు. 30 నుంచి 40,000 మిగులుతుందని చెప్తున్నారు. ఈ విధంగా ఇది 3వ వచ్చారు, 2 సార్లు తప్పించుకున్నారు. స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీద మాకు దొరకడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వాహనం ఏదైతే ఎక్స్యూవీ 300 ఉందో అది, తర్వాత ఈ ఎన్డీపీఏ అంటే మన స్టేట్లో ఈ కర్ణాటక మద్యానికి పర్మిషన్ లేదు కాబట్టి దీనిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము. మరి వీరి ద్వారా ఎవరెవరు మరి బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారో ఆ వివరాలు కూడా మా వద్ద ఉన్నాయి. వారి మీద కూడా మేము నిఘాయించి వారిని కూడా పట్టుకోవటం జరుగుతుంది. CCTNSలో అట్లా మేము కొంచెం కొట్టి తర్వాత కొద్దిమంది వివరాలు చెప్పారు. ఫస్ట్లో గతంలో ఏమైనా కేసులు ఉంటే కూడా మేము వాళ్ళ మీద సీట్స్ కొంచెం సస్పెక్ట్ సిస్టర్లో ఓపెన్ చేసి కూడా వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఉంచడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు, మీరు క్యాష్ 1,00,000కు మించి కానీ లేకపోతే చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకటి ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు. ఒక స్త్రీ 500 గ్రాములు దాటినా, తర్వాత ఒక మేల్ పర్సన్ 250 గ్రాములు దాటినా, బంగారు దాటినా కూడా అవి మీరు సరైన బిల్స్ లేకపోతే అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము పంపడం జరుగుతుంది. క్యాష్ కూడా మీరు పట్టినప్పుడు సరైన సమాధానం లేకుండా యూజ్ లెవెల్స్లో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు క్యాష్ దొరికినప్పుడు మీరు వాటికి సరైన సమాధానం చెప్పి సరైన బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లేనప్పుడు సమక్షంలో మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వాటిని మేము ఇన్కమ్ ట్యాక్స్ వారికి పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు క్యాష్ కానీ గోల్డ్ కానీ మీ అవసరాలు ఉంటాయి, బ్యాంకులలో కట్టేటప్పుడు కానీ, లేకపోతే వ్యవసాయ అవసరాలకు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ ఏదైనా క్యాష్ ఉన్నప్పుడు మీరు తగిన ఆధారాలతో మీరు డాక్యుమెంటేషన్తో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మేము పట్టుకున్న తర్వాత మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. మీరు అది లేకుండా ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఈ క్యాష్ కానీ, బంగారు ఆభరణాలు కానీ, వెండి వస్తువులు కానీ, ఇతర వస్తువులకు కానీ
ఖచ్చితంగా బిల్స్ క్యారీ చేయండి. మేము అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానము మీరు ఇవ్వగలిగితే మేము వెంటనే అక్కడ వెరిఫై చేసి అది కరెక్ట్ అయినప్పుడు మేము నిర్ధారించుకొని మిమ్మల్ని అక్కడి నుంచి పంపడం జరుగుతుంది. లేకపోతే మీద సరైన ఆధారాలు సమర్పించలేని పక్షంలో మేము ఖచ్చితంగా వాటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మేము రెఫర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అది అనవసరంగా మీకు 2-3 డిలే అవుతుంది. ఇదంతా ప్రాసెస్. మేము అక్కడికి పోవడం ఒకరోజు, మళ్ళీ మీరు బిల్స్ ఎత్తుకుపోయి అక్కడ చూపించడము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక్క వాటిలో సూచన చేస్తున్నాం. మీరు జాగ్రత్తలు పాటించి మీరు మీ క్యాష్ గోల్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి తగ్గ డాక్యుమెంటేషన్ కూడా క్యారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.